హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ద బెస్ట్ బయింగ్ ఇండికేటర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది వరల్డ్లోనే పాపులర్ ఇండికేటర్ అనమాట ఫ్రెండ్స్. దీనంత యాక్యురసీ అసలు ఇంకా ఏవి ఉండవు అనుకోండి. ఆల్మోస్ట్ మనం చాలా యాక్యురసీ ఇండికేటర్స్ గురించి చెప్పాము. కాకపోతే ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటి అంటే ట్రెండ్ని మనం సింపుల్గా అంటే ఐడెంటిఫై చేసుకుంటూ ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇందులో ట్రెండ్ చెప్తుంది, ప్లస్ మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ సిగ్నల్స్ కూడా ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు పారాబోలిక్ ఎస్ఏఆర్ ఇండికేటర్ గురించి ఏమైనా ఐడియా ఉంటే మన పాత వీడియోస్లో ఉంటున్నాయి. వాటిలో ఒకసారి అయితే పారాబోలిక్ ఎస్ఏఆర్ వీడియోని చూడండి. అందులో అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను పారాబోలిక్ని ఎలా యూజ్ చేయాలో. దానికి సంబంధించిన లాంటిదే సేమ్ అలాగే ఉంటుంది ఇండికేటరు. కోరల్ ట్రెండ్ అనమాట. CORAL TREND ట్రెండ్ ఇండికేటర్, కోరల్ ట్రెండ్ ఇండికేటర్. ఒకసారి అయితే ఇక్కడ ఇండికేటర్స్ని రిమూవ్ చేస్తే మీకు అయితే క్లియర్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ ఉన్న టోటల్గా అయితే రిమూవ్ చేసి మీకు క్లియర్ అయితే చూపిస్తాను. కోరల్ ట్రెండ్ అనమాట. ఇండికేటర్స్లోకి రండి. ఇక్కడ కోరల్ ట్రెండ్ అనమాట. ఈ ఇండికేటర్ని అయితే యూజ్ చేయండి, ఓకేనా. ఇది కోరల్ ట్రెండ్ లేజీ బీర్ అని ఉంటుంది. ఇక్కడ 9,003 సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. దానికి ఇండికేటర్స్ని అయితే ఉపయోగించాల్సి ఉంటుంది. అసలు ఇందులో బెస్ట్ ఏంటి అంటే చూడండి, సెట్టింగ్స్ అయితే చూడండి. ఇక్కడ స్మూత్ వచ్చేసి 21. ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ TD వచ్చేసి 0.4 ఉండాలి. 0.67 ఉంటుంది. అందులో 1 ఏమో ఉంటుంది యాక్చువల్లీ. అది మొత్తం తీసేసి 0.4 అయితే పెట్టుకోండి సెట్టింగ్స్లో. ఇంకా క్లియర్గా చూడండి, ఇంకేం సెట్టింగ్స్ అవసరం లేదు మనకి. ఇది ఓన్లీ ఇది ఒక్కటే యూజ్ చేయొచ్చు. ప్లస్ దీనికి తోడుగా మీరు ఒకవేళ ఉపయోగించుకోవాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ RSIని అయితే ఉపయోగించుకోవచ్చు. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనమాట, ఓకేనా. ఇది మీకు జస్ట్ ట్రెండ్ని ఎలా ఉందో తెలుసుకోవడం కోసం RSI. అయితే ఇప్పుడు చూడండి, ఇదేం అవసరం లేదు మీకు. ఇప్పుడు RSI లేకుండానే చెప్తాను యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఫస్ట్ 9:15 క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ మనకి ఇక్కడ డౌన్ అయింది కదా. మార్కెట్ డౌన్ అయినా సరే ఈ లైన్స్ పైనే ఉంది. స్టాక్ మొత్తం ఈ లైన్స్ పైనే ఉంటే మనం యాక్చువల్ అయితే సింపుల్గా అయితే గ్రీన్ లైన్ పైనే ఉంది కాబట్టి బై చేయడానికి ట్రై చేస్తాము. అయితే ఇక్కడ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మార్కెట్ ఈ లైన్స్కి ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి. ఈ మార్కెట్ ఈ లైన్స్కి ఎంత దూరంలో ఉంటే మనము అంత స్ట్రాంగ్ ఉందని చెప్పి మనకి క్లియర్, ఆ ట్రెండ్ అనేది అంత స్ట్రాంగ్ ఉందన్నమాట. సో ఇంత దూరం ఉంది కాబట్టి మనకి ఇక్కడ ట్రెండ్ అనేది ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పి మనకి బిఫోరే సిగ్నల్ అయితే ఇస్తుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండికేటర్ ఇంత పైకి వెళ్ళిపోయింది కదా. ఇంకా మనకి మూమెంట్ ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ 5 మినిట్స్ హైలోకి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిట్ కావడానికి ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ సెల్లింగ్ పొజిషన్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాము. కానీ ఇక్కడ అలా పెట్టకూడదు. ఎందుకు అంటే ఇక్కడ మనకి లెంత్ ఎక్కువైపోతుంది. సో ఇంకా ట్రెండ్లో అయిపోలేదని చెప్పి ఇది క్లియర్ ఇంటెన్షన్ అయితే ఇస్తుంది. సో మీరు అలాగే హోల్డ్ చేయగలిగితే కనుక ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఇక్కడ నియర్ బై దీనికి టచ్ అయిన తర్వాత చూడండి, మీరు ఎక్కడ పొజిషన్ తీసుకున్నా మరి దీన్ని టచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయగలిగితే కనుక మీకు ఇక్కడ SL హిట్ అవుతుంది. SL అంటే SL ఏం హిట్ కాలేదు. ఇక్కడ మీరు తీసుకున్న పొజిషన్ని ఇక్కడ అయితే ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రెండ్ కూడా రివర్సల్ అయింది. ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఈ క్యాండిల్ స్టిక్ని బట్టి కూడా మనం ఇక్కడ డోజీ క్యాండిల్ వచ్చింది కదా, ఈ డోజీని బట్టి కూడా మనం ఇక్కడ నుంచి రివర్స్ అయిందని చెప్పి క్లియర్ అయితే మనమైతే మారొచ్చు అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఎగ్జిట్ అయిపోయింది అనమాట మార్కెట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం సైడ్ వేస్లోనే ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, చిన్న ఇక్కడ సెల్లింగ్ పొజిషన్ వచ్చింది, ఒకటి పుట్ ఆప్షన్లో బయింగ్ వచ్చింది. బట్ ఇమ్మీడియట్లీనే మనకి SL ట్రిగ్గర్ అయింది అనమాట. ఒక 10 పాయింట్లు కూడా లేకుండానే SL ట్రిగ్గర్ అయింది. మళ్ళీ ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ చూడండి, పైకి గీతలు పైకి వెళ్తున్న కొద్దీ మనకు మార్కెట్ స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ స్ట్రాంగ్గా ఇంత పైకి అయితే వెళ్ళింది. అదేవిధంగా మీరు దీన్ని 15 మినిట్స్, మీరు 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ ట్రేడ్ చేయగలిగారు అనుకోండి, మీకు అసలు నో లాస్ స్ట్రాటజీ అనమాట ఇది. ఇప్పటివరకు మీకు ఎవ్వరు చెప్పి ఉండరు. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బై చేసిన మీరు ఎక్కడి వరకైనా పైకి అయితే వెళ్తుంది. మీకు ట్రెండ్ మొత్తాన్ని క్లియర్ అంటే క్లియర్గా మీకు ట్రెండ్ని ఇస్తుంది, ప్లస్ ప్రాఫిట్స్ని కూడా ఇస్తుంది. ఇక్కడ చూడండి 5 మినిట్స్లో ఇక్కడ కనుక మీరు బై చేశారనుకోండి, ఈ క్యాండిల్ పైన గ్రీన్ లైన్ దగ్గర ఇదే క్యాండిల్ ఇంత స్లోలో ఇక్కడ బై చేస్తే మీకు ఈ లాంగ్స్ పెరిగే కొద్దీ మీకు ట్రెండ్ అనేది ఎంత మంచిగా అంటే అంత మంచిగా. ఇంట్రాడే పర్పస్లో మీరైతే ఇంతకన్నా ద బెస్ట్ ఇండికేటర్లు అయితే ఇంట్రాడేలో లేవు. ఇదైతే ఇంట్రాడే పర్పస్లో కానీ మీకు స్వింగ్ ట్రేడింగ్ చేసుకున్నా సరే 1 వీక్ ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడ అవర్లీ చార్ట్లో పెట్టుకొని వీక్లీ ట్రేడింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఒక స్టాక్లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, HDFC బ్యాంక్లో అయితే దీనైతే 1 అవర్ చార్ట్లో అయితే చెక్ చేద్దాము.
మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడైతే చూద్దాము. వెయిట్ చేయండి కొద్దిగా. ఇదంటే సూపర్ అంటే సూపర్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే 99% అయితే మీకు వర్కౌట్ అయితది. 99 కాదు 100% వర్కౌట్ అవుతది. మీరు మాక్సిమం మీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి. మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత అయితే తీసుకోండి. మీకు వర్కౌట్ అంటే సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. చూడండి ఇక్కడ మీరు బై చేసినారనుకోండి ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర చూడండి మీది మొత్తం ప్రాఫిటే. ఇక్కడి వరకి మీకు ఒక ఎగ్జిట్ ఇంగా రెడ్ సిగ్నలే రాలేదు. ఎగ్జిటే ఇవ్వలేదు. వీక్లీ మీరు 1 అవర్ చార్ట్‌లో పెట్టుకుంటే మీకు ఫేక్ సిగ్నల్స్ అనేదే ఉండదు. ట్రెండ్ మొత్తాన్ని సింపుల్ అంటే సింపుల్‌గా ఇది ఐడెంటిఫై చేసి చెప్తదనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ గ గ్రీన్ లైన్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఆల్‌మోస్ట్ దీనికి టచ్ అయింది. ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ మీకు ఇమ్మీడియేట్‌లీగా బిఫోరే మీకు సిగ్నల్స్ అయితే ఇచ్చింది. ఇది మాత్రం మీకు స్టాక్‌లలో అయితే సూపర్ అంటే సూపర్ వర్కౌట్ అవుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు క్లియర్ అయితే ఇందాక చూపించాను కదా! వర్కౌట్ అవుతుంది. యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఏ టైంలో నచ్చింది అనిపించినా గాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఓన్‌గా ట్రేడ్ చేయలేకపోతుంటే గనక మన పెయిడ్ గ్రూప్ కూడా రన్ చేస్తున్నాము. ఒకవేళ ఇంట్రెస్ట్ గనక ఉంటే గనక మన పెయిడ్ గ్రూప్‌లో కూడా జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. హావ్ ఎ నైస్ డే.